హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. మహాభారతం ఒక మహాకావ్యం. వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపించేది ఈ మహాభారతం. అలాంటి మహాభారతాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుగురికి తెలిసేలా చేయాలని నా ఉద్దేశం. అందుకని ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈ మహాభారతం సిరీస్ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ కథలోకి వెళ్దాం రండి. ఒకసారి పరాశుర మహాముని యమునా నదిని దాటడానికి నది దగ్గరకు వస్తాడు. పరాశుర మహాముని ఒక మహా తపస్వి, వేదాలన్నింటినీ అధ్యయనం చేసినవాడు. ఈయన యమునా నది వద్దకు రాగానే నదీ మధ్యలో పడవలో ఒక అందమైన స్త్రీ ఈయనకు కనిపిస్తుంది. ఆమె పేరు సత్యవతి. అయితే ఈ సత్యవతి పుట్టుక గురించి కూడా ఒక కథ ఉందండి. అదేంటంటే, పూర్వం చేపలు పట్టే జాలర్లు సముద్రంలో వల విసిరినప్పుడు ఒక గర్భంతో ఉన్న పెద్ద చేప ఒకటి ఆ వలలో చిక్కుకుంటుంది. అయితే ఆ జాలర్లు ఆ వల నుండి ఆ చేపను బయటకు తీసి ఆ చేపను రెండుగా కోస్తారు. అలా కోసిన వెంటనే ఆ చేప ఒక దేవకన్యగా మారుతుంది. అయితే ఆ కన్య బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారిన ఒక దేవకన్య. ఆ చేపగా ఉన్న దేవకన్యకు శాప విమోచనం కలగగానే అక్కడ నుండి అదృశ్యమవుతుంది. కానీ ఆ చేప గర్భంలో 2 పసిపిల్లలు ఉండడాన్ని గమనించిన జాలర్లు అది చూసి ఆశ్చర్యపోతారు. ఆ పసిపిల్లలను ఏం చెయ్యాలో తెలియక ఆ దేశరాజైన దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలను అప్పగిస్తారు. అయితే ఆ పిల్లల్లో మగబిడ్డ పెరిగి పెద్దవాడై మత్స్యదేశానికి యువరాజు అవుతాడు. ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరుగుతుంది. ఇలా పెరిగిన ఆ బిడ్డనే సత్యవతి. ఈమె చేప గర్భం నుండి జన్మించడం వల్ల ఈమెను మత్స్యగంధి అని కూడా అంటారు. ఈమె శరీరం అంతా ఎప్పుడూ కూడా చేపల వాసన వస్తూ ఉండేది. సత్యవతి అందాన్ని చూసిన పరాశుర మహాముని ఆమె దగ్గరకు వెళ్ళి తన కోరికను తీర్చమని అడుగుతాడు. ముని మాట కాదంటే శాపమిస్తాడేమో అని భయపడ్డ సత్యవతి అందుకు కొన్ని షరతులను పెడుతుంది. ఆ షరతులు ఏంటో చెప్పమని ముని అడగగా ఆమె ఇలా చెప్తుంది. నేను ఒక మత్స్యగంధిని. నా శరీరం నుండి ఎప్పుడూ చేపల వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి నాకు ఈ చేపల వాసన నుండి విముక్తిని కలిగించండి. అంతేకాకుండా నా కన్యత్వం కూడా పోకుండా నాకు వరాన్ని ఇవ్వండి అని అంటుంది. ఆమె షరతులు విన్న ముని అందుకు సరే అని చెప్తాడు. మొదట ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసనను పోగొట్టి ఆమె శరీరం నుండి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేస్తాడు. అందుకనే మత్స్యగంధి అయిన సత్యవతిని యోజనగంధి అని కూడా అంటారు. కన్యత్వాన్ని కూడా పోకుండా తన శక్తులతో వరాన్ని ఇస్తానని మాట కూడా ఇస్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల వీరికి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ మగబిడ్డనే వ్యాసుడు. వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయి తన తల్లికి నమస్కరించి, మీరు నన్ను తలిచినప్పుడు నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత వ్యాసుడు తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు. పూర్వం వేదాలన్నీ ఒక్కటిగా ఉండేవి. అలా ఒక్కటిగా ఉండటం వల్ల పఠించడానికి, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. వేదాల సారాంశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక్కటిగా ఉన్న వేదాలను అందరికీ అర్థమయ్యేలా 4 భాగాలుగా విభజించి వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని విభజించాడు. ఇలా వేదాలను విభజించడం వల్ల ఈయన వేదవ్యాసుడు అయ్యాడు. తరువాత బ్రహ్మ ఆజ్ఞతో 18 పురాణాలు, నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాన్ని రచించాడు. తర్వాత కొంతకాలానికి ఈయనకు ఒక మహాకావ్యం రచించాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఈ మహాకావ్యం ఎలా ఉండాలంటే, ధర్మానికి అధర్మానికి, తప్పుకు ఒప్పుకు, మంచికి చెడుకు మధ్య ఉన్న తేడాను తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వగలిగేదిగా ఉండాలని ఆయన అనుకుంటాడు. అయితే గ్రంథాన్ని తానే ఆలోచిస్తూ తానే రాయాలి అంటే చాలా సమయం పడుతుంది. తాను రాయవలసిన గ్రంథాన్ని రచించడానికి ఒకరు ఉంటే బాగుంటుందని భావించి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ మునివర్య, నీ గ్రంథరచనకు సరి అయినవాడు ఒక్క గణనాథుడు మాత్రమే, కాబట్టి మీరు గణనాథుని ప్రార్థించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వ్యాసుడు తన తపోశక్తితో గణనాథుణ్ణి ప్రార్థించగా గణనాథుడు ప్రత్యక్షమవుతాడు. ఓ వినాయక, నేను ఒక మహాకావ్యం రాయదలిచాను, కాబట్టి అందుకు మీ సహాయం నాకు కావాలి. నేను కావ్యం చెప్తూ ఉంటే మీరు రాయాలి అని వినాయకుణ్ణి వ్యాసుడు అడుగుతాడు. అందుకు గణపతి ఒక షరతుతో కావ్యాన్ని రాయడానికి ఒప్పుకుంటాడు. ఆ షరతు ఏంటంటే, గణపతి రాస్తున్నంతసేపు తన లేఖిని ఆగకుండా వ్యాసుడు కావ్యాన్ని చెప్తూనే ఉండాలి. మధ్యలో శ్వాస తీసుకోవడానికి ఆపినా కూడా గణపతి రాయకుండా వెళ్ళిపోతాను అని ఒక షరతును పెడతాడు. ఇది కష్టమైన షరతు అయినప్పటికీ వ్యాసుడు ఇందుకు అంగీకరించి అతను కూడా ఒక షరతు పెడతాడు. వ్యాసుడు పెట్టిన షరతు ఏంటంటే, తను ఏదైతే చెప్తూ ఉంటాడో దాని అర్థం పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే రాయాలి అని చెప్తాడు. అందుకు గణపతి సరే అని అంటాడు. ఇద్దరు షరతులకు ఒప్పుకొని ఇక కథను మొదలు పెడతాడు. వ్యాసుడు కథను చెప్తూ ఉంటే గణపతి మహాభారతం రాయడం మొదలు పెడతాడు. ఇది ఆరంభం మాత్రమే అండి. అసలు కథను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దీనివల్ల మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.